తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని సిపిఐ నేతలు గుర్తు చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అనంతపురం జిల్లా సబ్ కలెక్టర్కు 1550 మంది మహిళల అర్జీలు అందించారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కానీ చాలామందికి ఇంటి స్థలాలు చూపించలేదని వారు మండిపడ్డారు. సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో పలు దఫలుగా ఇళ్ల స్థలాలు 2 సెంట్లు భూమి ఇవ్వాలని సచివాలయాలకి, సబ్ కలెక్టర్కు, కమిషనర్ గారికి అనేక పలుమార్లు వేడుకోవడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 10,000 పైగా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటికే సచివాలయాల నుంచి కొన్ని ఫోన్లు వెళ్ళినాయి. మరలా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లోని దరఖాస్తులు ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమ్మీడియట్ గా ఇళ్ల స్థలాలందరూ కూడా తక్షణం ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం ఇవ్వాలి కోరుతున్నాం. లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా